शुक्लां विचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ప్రధానంగా మనం చూసినట్టయితే సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో ఉంటున్నాడు. కుజుడు 12వ తారీఖు వరకు మీనంలో సంచరిస్తున్నాడు. 12 నుండి మాసాంతం వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 1వ తారీఖు నుండి మేషంలో సంచరిస్తున్నాడు. 15వ తారీఖు వరకు ఉంటున్నాడు. 15వ తారీఖు నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 29వ తారీఖు వరకు వృషభంలో ఉంటున్నాడు. 29 నుండి మాసాంతం మిథున రాశిలో ఉంటున్నాడు బుధుడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 14వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తూ 14వ తారీఖు నుండి మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ మే నెలలో గ్రహస్థితి ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఉంది. దీన్ని ప్రధానంగా చేసుకొని 12 రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి జాతకులకు మే మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ఈ మే మాసంలో సూర్యుడు అర్ధాష్టమ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు, ప్రథమార్థంలో అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 4, 5, 6 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు షష్ఠమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 5వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అది ప్రతికూలమైనటువంటి సంచారము. ఇక శనైశ్చరుడు అనుకూలంగా ఉన్నాడు, 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి మకర రాశికి అధిపతి శని, అలాంటి శనైశ్చరుడు 3వ స్థానంలో సంచరించడము మకర రాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి అంశం. ఇక రాహువు ధనస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కేతు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ స్థానాల్లో సంచరిస్తున్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మకర రాశి వారికి మే మాసంలో. ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే పని భారం పెరుగుతుంది, పని లోపల ఒత్తిడి పెరుగుతుంది, ప్రెషర్ బిల్డప్ అవుతుంది. అంటే సమయానుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పనులు సకాలంలో కాకపోవడం మూలకంగా కొంత మీ లోపల ప్రెషర్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొంత అసహనము, కోపము ఇవి డెవలప్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వారికి పోటీతత్వం పెరుగుతుంది. అంటే మీకు పోటీదారులు ఉద్భవిస్తారు. మీరు చేస్తున్నటువంటి వ్యాపారమే ఇంకా వేరే వాళ్ళు చేయడం మూలకంగా మీకు రావలసినటువంటి ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు కొంత ఆలస్యంగా మీకు చేతికి అందే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక నిత్యము అమ్మడము, కొనడము, ట్రేడింగ్ వ్యవహారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మే మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ప్రెషర్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. వర్క్ ప్లేస్ లోపల క్లయింట్స్తో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, మీరు స్నేహపూర్వకంగా మీ
మీరు చేస్తున్నటువంటి పనులు పూర్తి కావడానికి మీరు స్నేహభావంతో ఉండడం చాలా అవసరము. ఇక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మట్టుకు కొంత అస్థిరత గోచరిస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. అన్సర్టనిటీ మూలకంగా మీరు కొన్ని పనులు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యము, భయము ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా మెడికల్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే ఫార్మాసిటికల్ కానివ్వండి, ఫర్టిలైజర్ బిజినెస్ కానివ్వండి, టెక్స్టైల్ బిజినెస్ కానివ్వండి, ప్రింటింగ్ బిజినెస్ కానివ్వండి, ఇలాంటి రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత వర్క్ లోడ్ పెరుగుతుంది. తద్వారా మీరు అనుకున్న సమయం లోపల మీరు పనులను పూర్తి చేయలేకపోతారు. తద్వారా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. అయినప్పటికీ ఆర్థిక పరంగా మీకు ఇబ్బంది లేదు. ఇకపోతే కళారంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కనుక కొంత మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే మీ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి నైపుణ్యము, ఆ కళాత్మకత అనేటువంటిది మీకు బయటకు వస్తుంది, గుర్తింపు లభిస్తుంది. ఇక వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కొంత కాన్సన్ట్రేషన్ మట్టుకు అవసరము. ఓవర్లుక్ చేయడము ఇలాంటివి, పోస్ట్పోన్మెంట్ నేచర్ అనేటువంటిది కొంత తగ్గించుకోండి విద్యార్థులు. తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. ఇకపోతే విదేశీ ప్రయాణాల విషయంలో కొంత ఆలస్యం గోచరిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇలాంటివి మీకు ఫ్రీక్వెంట్గా తలెత్తేటువంటి అవకాశం కనబడుతుంది. కుటుంబం లోపల కూడాను చిన్న చిన్న మనస్పర్ధలు, కలహాలు, భార్యాభర్తల మధ్యన, పిల్లల మధ్యన, కుటుంబ పెద్దలతో చిన్న సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మీరు పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా కొంత రాబడి మట్టుకు మీకు చేతికి అందుతుంది. తద్వారా కొంత సంతృప్తి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి నియంత్రించుకోవడం అవసరము. ఇక వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వారు అందరి సహాయ సహకారాలు తీసుకోండి. బంధువర్గం యొక్క సహకారము, స్నేహితుల యొక్క సహకారము, కుటుంబ పెద్దలతో చర్చించడము ఇలాంటివన్నీ చేసినట్టయితే వివాహ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి కొంత కలిసి వస్తుంది. ఇకపోతే పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉంది. కాబట్టి వాళ్ళపైన మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. పిల్లల యొక్క చదువు, ఉద్యోగము, సెటిల్మెంటు, వాళ్ళ యొక్క వ్యవహారము వాటిపైన మీరు ఓవర్లుక్ చేయకుండా ఉండడం చాలా మంచిది. ఇక స్నేహితుల సహాయ సహకారాలు మట్టుకు కొంత తక్కువ మోతాదులోనే ఈ మాసంలో మీకు అందేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తలు పాటించండి. తరచుగా కోపము, అసహనము బిల్డప్ అయ్యేటువంటి అవకాశం బాగా ఉంది ఈ మాసంలో. కాబట్టి మీరు ఓపిక అనేటువంటిది బాగా ఈ మాసము అవసరము. దాన్ని ఎలా మీరు సమకూర్చుకుంటారు అనేటువంటి విషయాన్ని మీరు ఉన్నటువంటి పరిస్థితి, ఆ ఉన్నటువంటి పనులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అది బిల్డప్ చేసుకోండి. ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శనేశ్వరుడు మట్టుకు అనుకూలంగా ఉన్నాడు. డబ్బు వస్తుంది. తద్వారా కొంత సంతృప్తి మట్టుకు ఉంటుంది. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే పరిహారాలు చేసుకోవడము, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము. ఈ క్రమంలో పరిహారము అనగానే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపము, దానము ఇవి చేసుకోవడము. ప్రథమంగా సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనం ఏం చేయాలి? సూర్య భగవానుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మనం జపించుకోవాలి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవచ్చును. కనీసము ఒక 10 సార్లు జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆదిత్య హృదయము ప్రధానంగా మీరు స్తోత్ర పారాయణం చేసినట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. తద్వారా ఆరోగ్యము, మీ లోపల ఒక సంతోషము, ఆనందము, శారీరక రుగ్మతలు లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడాను ఆ సూర్య భగవానుడి మూలకంగా మీకు
సమకూరుస్తుంది. కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి చేయండి. గాయత్రి ఉపాసన చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయండి. ఇవి చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సూర్యుడి యొక్క సంచారము మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. డైరెక్ట్గా మనకు ఆరోగ్యం పైన, ఆరోగ్యం ద్వారా మిగతావన్నీ కూడాను లింక్ అయి ఉంటాయి. కాబట్టి ప్రథమంగా ఆరోగ్యానికి ఉండడానికి సూర్య భగవాను మీరు సంతృప్తి కొరకై ఈ స్తోత్ర పారాయణం చేసుకోండి. అదేవిధంగా అంగారకుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంగారకుడు 3, 6, 11 స్థానాల లోపలనే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక అంగారకుడు ప్రతికూలంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై, అంటే కుజగ్రహమును ప్రీతి చేసుకోవడానికై అధిష్టాన దేవత అయినటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మూలకంగా మీ లోపల కోపోద్రేకాలు, అసహనము ఇవి లేకుండా ఒక సమతుల్యతతో మీ మానసిక స్థితి ఉండేటట్టుగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ప్రతినిత్యం కూడాను ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, బుధుడు ముఖ్యంగా మనకు ఆలోచన, మన సమయస్ఫూర్తితో తీసుకునేటువంటి నిర్ణయాలపైన ప్రభావాన్ని చూపిస్తాడు. వ్యాపారం పైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. మంచి స్థితి లోపల మనకు ఒక ఉండడానికై ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ బుధుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత విష్ణుమూర్తి ప్రతినిత్యం కూడాను ఆ శ్రీమన్నారాయణుణ్ణి మీరు స్తోత్రం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడానికి సమయం లేనట్టయితే ఒక శ్లోకం అందులో నుండి వనమాలి గదీశారంగి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణోర్ విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఆ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురు భగవానుడు, గురుగ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. సద్గురువులను సందర్శించుకోండి. మాతాపితృవులను సేవించండి. తద్వారా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శుక్రుడు మనకు సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహము. కాబట్టి శుక్రుడి ప్రీతికై మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. తద్వారా మీకు అనుకూలత కలుగుతుంది. ఇక ప్రధానమైనటువంటి గ్రహము శనీశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్లని నువ్వులు, ఇనుప ముక్క, నల్లని నువ్వులతో చేసినటువంటి నూనెను మీరు దానంగా ఇవ్వండి. లేదా నవగ్రహాల లోపల పశ్చిమ దిశలో ఉండేటువంటి ఆ శని గ్రహాన్ని తైలాభిషేకం చేసి కాళ్ళు గడుక్కొని దాని తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహువు ప్రధానమైనటువంటి గ్రహము. మన లోపల భయభ్రాంతులను క్రియేట్ చేసేటువంటి గ్రహము. తెలియకుండా ఒక ఇల్యూజన్కు గురి చేసేటువంటి గ్రహము. కాబట్టి రాహు ప్రీత్యర్థమై అమ్మవారిని దర్శించుకోండి. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక కేతువు మన లోపల ఒక విరక్తిని క్రియేట్ చేసేటువంటి గ్రహం. కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు
మనకు ఆ విషయం పైన అశ్రద్ధను క్రియేట్ చేస్తాడు. శ్రద్ధ లేకుండా మనం పని చేసినట్టయితే సక్సెస్ రేట్ అనేటువంటిది తగ్గిపోతుంది సహజంగా. కాబట్టి ప్రతి విషయం లోపల కూడాను మనకు శ్రద్ధ భక్తులు సమకూర్చుకోవడానికి ఆ కేతువు యొక్క అనుగ్రహం కావాలి. కేతువు యొక్క అధిష్టాన దేవత గణపతిని మీరు పూజించండి. ఆ గణపతి మూలకంగా మనకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. పనిపైన మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆసక్తితో మనము పని చేస్తాము. అప్పుడు మనకు ఆ పని లోపల విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ విధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి మూల మంత్రాలు, వాటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు, అధిష్టాన దేవతలను పూజించడము, దైవ దర్శనం చేసుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, ఇవన్నీ కూడాను చేసినట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహము మీకు ప్రధానమైనటువంటిది కాబట్టి దాన్ని మీరు డెవలప్ చేసుకోండి. దేవాలయానికి వెళ్ళండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.